నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వేదికగా ఓ దళిత రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన దళిత రైతు పాలడుగు పరశురాం తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కూర్చున్నారు. తన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో కోర్టు ఉత్తర్వులు తనకే అనుకూలంగా ఉన్నాయని, అయినప్పటికీ పోలీసులు ప్రత్యర్థులకే కొమ్ము కాస్తున్నారని పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండతోనే ప్రత్యర్థులు రెచ్చిపోయి తన భూమి హద్దులను చెరిపేయడమే కాకుండా బోర్ మోటార్, విద్యుత్ వైర్లను ధ్వంసం చేశారని రైతు ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కుటుంబంతో సహా ఆయన అక్కడే బైఠాయించారు. దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, మాపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, మాపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, దళితులపై దాడి చేసిన వ్యక్తులను సస్పెండ్ చేయాలి, మద్దిరాల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి, మద్దిరాల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి, అవినీతి మద్దిరాల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి, మద్దిరాల ఎస్ఐ గారిని న్యాయం చేయాలి, దళితులకైనా మాకు న్యాయం చేయాలి, సస్పెండ్ చేయాలి, మద్దిరాల ఎస్ఐని అరెస్ట్ చేయాలి, దళితులపై అరాచకాలు చేసే వారిని అరెస్ట్ చేయాలి, దళితులను అరాచకాలు చేసే వారిని న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం మాకు న్యాయం మాకు న్యాయం మాకు న్యాయం మాకు న్యాయం మాకు న్యాయం దళితులమైన మాకు న్యాయం సస్పెండ్ చేయాలి, మద్దిరాల ఎస్ఐని లంచగొండు ఎస్ఐని అవినీతి మద్దిరాల ఎస్ఐని మద్దిరాల ఎస్ఐని లంచగొండు ఎస్ఐని అవినీతి ఎస్ఐని అవినీతి ఎస్ఐని మద్దిరాల ఎస్ఐని న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం. నా పేరు పాల్వాయి పరశురాం సార్, మద్దిరాల మండలం సార్. గత 15 రోజుల క్రితం నాకు కోర్టు దీనిపై ఇంతకుముందు గతంలో కొంతమంది దాడి చేస్తే కోర్టు జడ్జిమెంట్ తీసుకొని మద్దిరాల ఎస్ఐ గారికి కాపీ ఇచ్చి దాని ప్రతులు డిఎస్పీ గారికి, ఎస్పీ గారి ప్రతులు కూడా ఇచ్చి సార్ నాపై వాళ్ళు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి నేను నా భూమి మీదకి వెళ్ళి పెసళ్ళు కందులు వేసుకొని రావడం జరిగింది. మొన్న రాత్రి అర్ధరాత్రి మా గ్రామానికి చెందిన ఎస్ఐ గారి ప్రోద్బలంతో ఎస్ఐ గారు పంపిస్తే ఎస్ఐ గారు డబ్బులు తీసుకొని తునికి రామ్మల్లు, తునికి సోమయ్య, తునికి సత్తయ్య, తునికి లింగయ్య, తునికి మల్లయ్య, తునికి భార్గవ్, తునికి మధు, తునికి ఉపేందర్, తునికి సతీష్, వీరితో పాటు ఇమ్మడి నాగయ్య మద్దిరాల ఎస్ఐ గారు మరీ పైసలు తీసుకొని ఆడికి పంపించి అందులో వేసిన బోర్ను తీసుకొని పోయి అర్ధరాత్రి మేము పొద్దునాక 20 రోజుల నుంచి పని చేసుకోపోయినాం. ఆ చుట్టూ ఉన్న కణిలను ఒక్క కణిలు లేకుండా కణిలను ధ్వంసం చేసి చుట్టూ ఫినిషింగ్ ధ్వంసం చేసి అందులో ఉన్న ఏం చెప్పాలో అర్థం కావట్లే. నేను ఒక సామాజిక ఉద్యమకారుని, ఎంఆర్పిఎస్ లీడర్ను. నేను కనుక తప్పు చేసినట్లయితే ఈ 37 గుంటల భూమిని కలెక్టర్ ఆఫీసులో మీ అందరి ముందు కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసిపోతాను. నాకు ఇన్ని రైట్స్ ఉన్న మద్దిరాల ఎస్ఐ గారు పైసలు తీసుకొని మొత్తం డిస్మంటల్ చూద్దామంటే కనపడతలేరు. పొద్దునాక మేము చేయాలి, రాత్రిపూట వాళ్ళు చేయాలి. ఇదే విషయం అదే రాత్రి మా కుటుంబ సభ్యులందరం కూడా స్టేషన్కి వెళ్ళాం. నాకేం తెలియదు, నేనేం చేయను, నాకు సంబంధం లేదంటాడు మద్దిరాల ఎస్ఐ వీరయ్య. ఇదేం సార్, ఒకవేళ నాకేదైనా తప్పు ఉంటే నేను చూసుకున్నా కానీ పక్క వాళ్ళు చేసిపోయారు, వాళ్ళని పట్టించుకోరా అంటే పట్టించుకునే సందర్భాలు లేవు. నాకు సంబంధం లేదు. రాత్రి 10 గంటల దాకా అక్కడే ఉన్నా ఎస్పీ గారికి ఫోన్ చేసిన అన్న ఒక్క నిమిషం, సిఐ గారికి చేసినప్పుడే, డిఎస్పీ గారికి చేసిన అక్కడే, ఆ క్షణంలో అక్కడే చేసిన. తెల్లారి వెళ్ళిన చుట్టూ ధ్వంసం చేసిన వాటిని డిఎస్పీ గారు చేసిన పట్టిన, సిఐ గారికి పెట్టిన, ఎస్పీ గారికి పెట్టిన, ఎస్ఐ గారికి పెట్టిన, ఎలాంటి చర్య లేదు. ఇక ధర్నా చేస్తున్న రైతు వద్దకు చేరుకున్న అదనపు కలెక్టర్ హరిసింగ్ బాధితుడితో మాట్లాడారు. రైతు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.